నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మార్చి 17వ తేదీ నుంచి కానూన్ ప్రారంభమైంది. కానూన్ ప్రారంభమైన తర్వాత చాలా మంది ఒక విషయం అయితే అడుగుతూ ఉన్నారు. 2024లో అకామా అయిపోయి అలాగే మేము ఇళ్లల్లో నుంచి గానీ మేము పనిచేసే చోటు నుంచి పారిపోయి వచ్చి ఉంటే మాకు ఈ యొక్క కానూను వర్తిస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది కామెంట్ రూపంలో కానీ మెసేజ్ రూపంలో అడుగుతూ ఉన్నారు. అలాగే కానూన్ పెట్టిన తర్వాత కూడా చాలా మంది పారిపోయారు, వాళ్లకు కూడా ఈ యొక్క కానూన్ వర్తిస్తుందా? అలాగే అకామా కట్ చేస్తే ఎవరైతే కువైట్ యజమాని ఉన్నాడో అతను అకామా కట్ చేస్తే మాకు ఈ యొక్క కానూన్ వర్తిస్తుందా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు. అలాగే నాకు అందిన సమాచారం ప్రకారం ఇండియన్ ఎంబసీ అధికారులు తెలుపుతున్న వివరాల ప్రకారం, అలాగే నాకు స్థానిక మీడియా నుంచి వచ్చిన వివరాల ప్రకారం చూసుకుంటే మార్చి 17కు ముందు ఎవరైతే అకామా అయిపోయి గాని రెన్యువల్ చేసుకోకుండా ఉన్నా గాని పారిపోయిన కేసు ఉండి కువైట్ లో నివసిస్తూ ఉంటే వారికి యొక్క కానూను వర్తిస్తుందని చెప్పి, మార్చి 17 తర్వాత మీ యొక్క అకామా అయిపోయినా మీరు పనిచేసే చోటు నుంచి పారిపోయినా సరే ఈ యొక్క కానూను వర్తించదని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మార్చి 17వ తేదీ లోపల, మార్చి 17 2024 లోపల ఎవరికైతే అకామా అయిపోయి గాని ఇళ్లలో నుంచి గాని ఎక్కడి నుంచి మీరు పనిచేస్తూ ఉన్న చోటు నుంచి పారిపోతే మీకు ఈ యొక్క కానూను వర్తిస్తుంది. మార్చి 17 తర్వాత ఎవరైనా సరే ఇళ్లలో నుంచి గాని మీరు పనిచేసే చోటు నుంచి పారిపోయినా సరే కానీ ఒకవేళ మీ యొక్క అకామా యజమాని కట్ చేసినా గాని మీకు ఈ యొక్క కానూను వర్తించదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారన్న. కాబట్టి కువైట్ లో ఉన్న భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, చాలా మంది ఈ యొక్క కానూన్లు ఎవరెవరు వెళ్తారని చెప్పి అడుగుతూ ఉన్న నేపథ్యంలో నేనైతే ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే కువైట్ లో ఉన్న మరికొంతమంది అడుగుతూ ఉన్న ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క కానూన్ లో మేము వెళ్లాలంటే ఎలా వెళ్లాలని అడుగుతూ ఉన్నారు. మీకు పాస్పోర్ట్ ఉంటే మీ దగ్గరలోని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సంబంధించిన రెసిడెన్సీ వ్యవహారాల విభాగానికి వెళ్లి అక్కడ నమోదు చేసుకొని ఆ తర్వాత మీరు టికెట్ తీసుకొని ఇండియాకు వెళ్ళవచ్చు. లేదంటే గాని తగినంత జరిమానా చెల్లించి మీ యొక్క అకామాను రెన్యువల్ చేసుకోవచ్చు. పాస్పోర్ట్ లేని భారతీయులు ఎవరైతే ఉన్నారో బిఎల్ఎస్ పాస్పోర్ట్ సెంటర్లు, ఇండియన్ ఎంబసీకి సంబంధించిన బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇచ్చిన తేదీన అక్కడికి వెళ్లి మీరు వైట్ పాస్పోర్ట్ పొంది మీరైతే కువైట్ దేశం నుంచి అయితే వెళ్లిపోవచ్చు. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.